సకల శుభాలను ఒసగే ఆది దైవంగా వినాయకుడిని మనం అనాదిగా పూజలు చేస్తూనే ఉన్నాము. విశాఖలో వినాయక చవితి ఉత్సవాలను ద్రవిడ ఆంధ్ర సాంప్రదాయాల మిళితం చేసి ఇక్కడ నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఉదయం నుంచే స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామిని అందంగా అలంకరించేందుకు అర్చక స్వాములు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ స్వామి మహిమ ఏంటి, ఇక్కడ అందరూ కూడా స్వామిని ఎందుకంత ఇష్టంగా ఆరాధిస్తారనే దాని మీద ఇక్కడ ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల తాలూకా కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి మిషన్స్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు స్వామి నిదర్శనం చాలా కనిపిస్తోంది. అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. మీకేమనిపిస్తుంది? ప్రతి సంవత్సరం చాలా అందంగా వైభవంగా అవుతుంది. ఎప్పుడూ జరిగేటట్టు అవుతుంది. ఇది బాగా నమ్మకం. వ్యాపార అభివృద్ధికి, కుటుంబ అభివృద్ధికి చాలా నిదర్శనంగా నిలిచింది. 1992లో స్థాపించారు మా నాన్నగారు ఈ దేవాలయం. ఆయన పేరు రఘుపతి రాజు గారు. అప్పటి నుంచి నిత్యం ఈ 35 ఏళ్ళ నుంచి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. నిత్యం వచ్చి భక్తులు దండం పెట్టుకొని నిదర్శనం చూసి నమ్మించి ప్రతి సంవత్సరం అలా నిలిచి వస్తుంది. మీకు ఏమనిపిస్తుంది అమ్మా? దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి చెందుతుంది, భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి అభివృద్ధి చెందుతూనే ఉంది. భక్తులు పెరుగుతూనే ఉన్నారు. వినాయకుడు ఒక మహిమ. నమ్మిన వాళ్ళకి ఎప్పుడు విడవలేదు ఆయన. ఇది ముఖ్యంగా అయితే చాలామంది భక్తులు అయితే ఏడాది పెరుగుతున్నారు. స్వామిని ఇక్కడ దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని కూడా భక్తుల విశ్వాసం. చాలామంది ఇక్కడ ఒక వాలంటీర్లుగా ఏర్పడ్డారు గతంలో ఇక్కడ ఉన్న భక్తులు. మీరు చెప్పండి వెంకటేష్ గారు, అసలు స్వామి నిదర్శనం అంటే మీ విషయంలో ఏం జరిగింది? శ్రీ 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 విజయ గణపతియే నమః. శ్రీ 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 విజయ గణపతి దేవాలయం, మధురానగర్. శ్రీ కీర్తిశేషులు రఘుపతి రాజు గారు స్థాపించిన శ్రీ 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 విజయ గణపతి నవరాత్రులు ఈ రోజు నుండి ప్రారంభం జరిగాయి. నవరాత్రుల సందర్భంగా ఈరోజు పంతులు గారు త్యాగరాజన్ గారి ఆధ్వర్యంలో ఉదయం 4:30 గంటల నుంచి హోమ కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారి అభిషేకాలు పూర్తయి స్వామివారు అలంకరణకి రెడీ అవుతున్నారు. 50 మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అనుకుంటున్నాం. అలాగే స్వామివారి విశిష్టత చెప్పాలంటే, స్వామివారు ఇక్కడ రావి చెట్టులో స్వయంభూగా వారు రావి చెట్టులో ఇక్కడ కనబడతారు. అది విశేషం, ఈ యొక్క గుడి విశిష్టత. అలాగే ఎవరైనా వారి యొక్క పనులు జరగకపోతే స్వామివారికి ఇక్కడ స్వామివారి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి, బయట ఒక కొబ్బరికాయ కొట్టి ఎవరు వెళ్ళినా వారి కార్యక్రమాలన్నీ జయం జరుగుతాయి. శ్రీ 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 విజయ గణపతి స్వామివారు మధురానగర్ ప్రాంతంలో విశేషంగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు ఉన్నారు. అలాగే ఈ 9 రోజులు స్వామివారు సాయంకాలం విశేష అలంకరణలో 9 విధములుగా స్వామివారు దర్శనమిస్తారు. భక్తులందరూ సాయంకాలం స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రులు అవుతారని కోరుచున్నాం. సార్, మీరు చెప్పండి, మధురానగర్లో స్వామి తాలూకా మహిమలు చాలా విశ్వవ్యాప్తం అవుతున్నాయి. మీకేమనిపిస్తుంది అన్నీ చూస్తుంటే మొదటి నుంచి? ఈ విజయ గణపతి ఆలయంలో రఘునాథరాజు గారు ప్రతిష్ఠించిన దగ్గర దినదిన ప్రవర్ధమానమే. ఎవరు ఏటి కోరుకుంటే ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతుంది. వాళ్ళు ఒక సంకల్పంతో వస్తే ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. దీని మీద అగాఢమైన భక్తి ఉంది, నమ్మకం ఉంది. తర్వాత గుడి బాగా డెవలప్మెంట్ చేశారు. 92లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా దినదిన ప్రవర్ధమానమైంది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు మాటలు రావు. మా పెద్దనాన్న ఇక్కడికి తీసుకొచ్చి మాటలు నేర్పిస్తుంటే ఇప్పుడే నాకు మాటలు వచ్చేసాయి. అందుకు వినాయకుడి మహిమ. సార్, మీరు చెప్పండి, మీ తాలూకా అనుభవం ఏంటి స్వామి? నా పేరు సుబ్బారావు అండి. నేను గత టెంపుల్ ప్రతిష్ట అయిన కాడి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఈ టెంపుల్కి వస్తున్నానండి. ఈరోజు స్వామివారి దయ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు బిజినెస్ కూడా చాలా బాగుందండి. ఈ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యాలు బాగుంటాయి. తర్వాత ఏంటంటే ఈ గుడి సపరేట్, ఈ విగ్రహం స్వామివారు మీకు విశాఖపట్నంలో ఎక్కడా కూడా ఈ స్వామివారిని చూసినట్టుగా
చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్గా ఉంటారండి. స్వామివారి తొండం కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు ఎక్కడైనా చూడండి, విశాఖపట్నం కాదు చుట్టుపక్కల ఎక్కడైనా చూడండి, ఈ స్వామివారు కూడా అంటే చూసే విధానం కూడా సపరేట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి దండం పెట్టుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. విశాఖపట్నం మొత్తం మీద కూడా ఇటువంటి విగ్రహం ఎక్కడా దొరకదండి. చాలా నిజంగా చాలా అదృష్టం అండి. ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని శుభం బాగా జరుగుతాయండి. అది అనుకున్నది సాధించగలరు ఎవరైనా సరే. శ్రీ 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 విజయ గణపతి స్వామివారికి నేను ప్రతిరోజు వచ్చి నిత్యం ఇక్కడ దర్శించుకుంటానండి. నేను ఈ పక్కనే రెంట్కి వచ్చానండి. ఇది స్వామివారిని మనసులో అనుకొని ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుందని అనుకున్నంటే ఇక్కడ నేను అపార్ట్మెంట్ కొనుక్కోవడం అయ్యింది సొంతంగానే. కాబట్టి స్వామివారు ఏదైనా మనసులో కోరికలు అనుకుంటే ఇక్కడ నెరవేరుతాయండి. ఈ స్వామివారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి. ఏదైనా అనుకుంటే అది విజయం చేకూరుతుంది. ఇక్కడ నుంచి నేను వచ్చిన కాడి నుంచి దినదినాభివృద్ధి చెందుతుంది. నేను ఒకసారి తెల్లవారుజాము 4 గంటలు లేచి ఈ స్వామివారిని దర్శించుకొని నేను క్యాంప్ వెళ్ళాను. అటు వచ్చేటప్పుడు కారు యాక్సిడెంట్ అయింది. నేను చనిపోవాల్సిందే. ఐసీయూలో 1 వీక్ ఉన్నాను నేను. ఈ స్వామివారి దయ వల్ల నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నాను, నేను బ్రతికాను. దానివల్ల ఈ స్వామివారిని మేము నిత్యం పూజించుకుంటాము. ఈ స్వామివారు చాలా మహిమాన్విత స్వామి. అందుకని జనాలు భక్తులు ప్రతి సంవత్సరంకి పెరుగుతూ ఉన్నారండి. ఈ స్వామి కూడా అత్యద్భుతంగా అలంకరిస్తారు. ఈ త్యాగరాజ స్వామి గారు ఈ నిత్య పూజలు చేస్తుంటారు, కైంకర్యాలు అయ్యని. అందరికీ మంచి భక్తిభావంతో ఉన్నటువంటి ఇక్కడ స్వామిని కొలుచుకోవడానికి ప్రతి నిత్యం జనాలు వస్తూ ఉంటారండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విశేషంగా ఏంటంటే ప్రతి నెల మీకు సంకటహర చతుర్థి జరుగుతుంది. అది చాలా విశేషంగా జరుపుతారు. ప్లస్ స్వామి చాలా శక్తి స్వరూపం. కోరుకున్న కోరికలే కాదు, భక్తితో ఏమనుకున్నా శ్రద్ధగా జరుగుతుంది. విజయ గణపతి అంటే అది మామూలు నిదర్శనం కాదు. నేను గత 10 సంవత్సరాలుగా విచ్చేస్తున్నాను ఇక్కడికి. చాలా అద్భుతమైన శక్తి స్వరూపం స్వామి. కోరుకున్న కోరికలు ఏదైనా సరే తప్పకుండా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి నిదర్శనం అయితే కనిపిస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా స్వామిని దర్శించుకుని తరించడానికైతే ప్రతి ఏడాది వస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే వినాయక చవితి ఉత్సవాలు ఇక్కడ నవరాత్రి వేళల్లో ఎంతో వైభవంగా జరుగుతాయి. వివిధ అలంకరణల్లో స్వామిని ఇక్కడ భక్తులు దర్శించుకోవడం ఒక పరిపాటిగా వస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.